నమస్తే అందరికి, నేను మీ స్వేచ్ఛ. ఇప్పుడు మనం హైదరాబాద్ లోని ఒక చిన్న చక్కటి స్పాట్ మినీ శిల్పారామం ఉప్పల్కైతే వచ్చినాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, టెర్రాకోట గేట్స్ తో ఎంట్రన్స్ ఎంత భారీగా ఉందో, ఏదో మూవీ సెట్ ని చూసినట్టు అనిపిస్తుంది కదా. ఈ మినీ శిల్పారామంలో కిడ్స్ కి ప్లే ఏరియా కూడా ఉంది. ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకి పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇది అడల్ట్స్ కి 40 రూపీస్, చిల్డ్రన్స్ కి 20 రూపీస్ టికెట్ ప్రైస్ వచ్చి, ప్లస్ వెహికల్ పార్కింగ్ వచ్చి 10 రూపీస్. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ హ్యాపీనెస్. డ్రైవర్స్ కి అన్ని కొత్తగా అనిపిస్తున్నాయి, కానీ భయం అంతకు మించి ఉంది. ఇక్కడ వాతావరణం అంతా కామ్ గా ప్రశాంతంగా ఉంది. సిటీ స్ట్రెస్ నుంచి బ్రేక్ కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయాల్సిందే. శిల్పారామంలో ఫేమస్ ఏమైనా ఉన్నాయంటే నాకు తెలిసినంత వరకు ఈ స్టాచ్యూసే. హన్షిత్ డోల్ కొడుతున్న ఆదివాసి కావడానికి వెనకాల వాళ్ళ డాడీ చూడండి ఎంత కష్టపడుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీరు కూడా మోర్ ఫన్ ఫీల్ అవుతారు. ఐ థింక్ ఇది వాటర్ ఫాల్స్ అనుకుంటా, వాటర్ వస్తలేవు. నాకు ఈ జారుడు బండ అంటే మస్తు ఇష్టం. ఇది ఎప్పుడు చూసినా నేను చిన్నపిల్లని అయిపోతా. మీలో ఎంత మందికి ఈ జారుడు బండ అంటే ఇష్టం? మీరు ఎప్పుడైనా జారురా ఈ జారుడు బండ పై నుంచి? శిల్పారామం మొత్తం ని చిన్నోడు పిక్ పిక్ చెప్పుల సౌండ్ తో నింపేసిండు. ఒకసారి వినండి, ఎంత సైలెన్స్ ఉందో అర్థమవుతుంది. ఈ కొండపల్లి బొమ్మ ఎంత పెద్దగా ఉందో చూడండి. గాలి వస్తుంటే కదులుతుంది. ఇది దగ్గర నుంచి చూస్తే అంత మంచిగా అనిపిస్తలేదు, దూరం నుంచి బాగా అనిపించింది. ఇప్పుడు మనం చూస్తున్నది శిల్పారామం స్టేడియం. ఎందుకో ఇది చూడగానే అట్రాక్ట్ అయిపోయినా. నేను కూడా ఈ స్టెప్ ట్రై చేసి చూస్తా, వస్తారో లేదో. చంద్రముఖి మూవీలో అంటారు కదా, చంద్రముఖిలా మారిపోయిన గంగ. నాకు అదే సీన్ గుర్తొచ్చింది ఇది చూస్తుంటే. కానీ నేను గంగని కాదు, అది చంద్రముఖి కాదు. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద ముగ్గులు కనిపిస్తున్నాయి, ఎంత బాగున్నాయో. అర్థం కాలేదు కదా. ఈ స్టాచ్యూ చూసి కాంతారా అనుకొని ఉరుకుతుండు. కాంతారా ఎఫెక్ట్ మామూలుగా లేదు మా ఊడి మీద. ఈ మినీ శిల్పారామంకి డైలీ ఏదో ఒక స్కూల్ నుంచి చిల్డ్రన్స్ విజిట్ అయితేనే ఉంటారు. మాకు తెలియకుండానే చాలా దూరం వచ్చినాము. ఇంకా ఆకలి దంచేస్తుంది.
పాప క్యూట్ ఉంది కదా. ఇట్లా అందరం ఒక దగ్గర కూర్చొని తింటుంటే ఏదో పిక్నిక్ వచ్చిన ఫీల్ వస్తుంది నాకు. ఈ ఎండలో చెట్ల కింద కూర్చొని ఇంటి భోజనం తింటుంటే ఒక స్పెషల్ కంఫర్ట్ ఉంటది. ఈ శిల్పారామంలో తిరుగుతుంటే అక్కడక్కడ కామ్ గా చాలా బాగా అనిపిస్తుంది. ఇలా ఓపెన్ ప్లేస్ లో కూర్చొని తింటుంటే టేస్ట్ కూడా డబల్ అవుతుంది. దేవర్ష్ అసలు ఎవరి మాట వింటలేడు, రాజ్యం అంతా వాడిదే అయిపోయింది. వాడిని పట్టుకోవాలంటే డబల్ ఎనర్జీ కావాల్సిందే. శిల్పారామం అంటే ఏం లేదండి, ఒక బిగ్ క్రాఫ్ట్ విలేజ్. దీన్ని 1992లో మాదాపూర్ లో స్టార్ట్ చేసిర్రు. ఈ మినీ శిల్పారామం ఉప్పల్ నాగోల్ ఏరియాలో ఉంటది. జూలై 2018లో స్టార్ట్ చేసిర్రు. ఇదంతా కంప్లీట్ అయి పబ్లిక్ ఓపెన్ అయ్యే వరకు జూన్ 22, 2019 అట్లా అయింది. దీన్ని హైదరాబాద్ కల్చరల్ స్పాట్ అని కూడా పిలుస్తారు. శిల్పారామం మేనేజ్మెంట్ బోర్డ్ ప్లస్ తెలంగాణ కల్చర్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు దీని మెయింటెనెన్స్ మొత్తం చూసుకుంటున్నారు. ఇక్కడ షాపింగ్ చేసుకోనికి షాప్స్ కూడా ఉన్నాయి. ఎక్కువగా హ్యాండ్లూమ్ సారీస్, డ్రెస్సెస్ ఉన్నాయి. అంతేకాదు ఆర్ట్ క్రాఫ్ట్ కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. నేను మీకు లాస్ట్ లో చూపిస్తా. తినడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా చిన్నోడు చూడు ఆడుకోనికి పోతుండు. పిల్లలని అట్లా చూస్తుంటే మాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. Keep it softly spoken, with no strings tying you to me. I'm happy in your company with no emotion, 'cause my love deserves to be free. I never wanna look at a house in the garden, I never wanna lock you down. I know you're not mine, it's just my turn, but we can still have fun for now. You don't really do commitment, trust me, consider your message received. When you said you couldn't take us too seriously, I must admit I was relieved. 'Cause I never wanna play happy families with you, but I like having you around. I'm fully aware this is a flash in the pan, but we can still have fun for now. So much attention, and when you're moving in another direction, don't worry, I get it. I meant what I said when I said it, lady. I never wanna look at a house in the garden, I never wanna lock you down. I know you're not mine, it's just my turn, we can still have fun for now. No, I never wanna play happy families with you, but I like having you around. I'm fully aware this is a flash in the pan,